స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమై ఉన్నది. స్వామివారు అమ్మవారి ఇద్దరు కూడా భజంత్రులతోటి వేద మంత్రములతోటి దిశుల మహత్వమైనటువంటి శాంతి మంత్రములతోటి కళ్యాణ వేదికను అలంకరించి ఉన్నారు. అటువంటి దివ్యమంగళమూర్తిని అందరూ కూడా చూసి నమస్కారం చేయండి. ఆ యొక్క రూపాన్ని కళ్యాణమూర్తుని అందులో వెంకటేశ్వర స్వామి వారు ఒక సూర్యుని వెలుగు ప్రసాదిస్తే ఎంత కాంతి అయితే పుడుతుందో అటువంటిది 1000 మంది సూర్యులు ప్రకాశిస్తే అంత కాంతి కలిగించేటువంటి తేజమూర్తి. అటుపక్క ఇటుపక్క లక్ష్మి పద్మావతి అమ్మవారి ఇద్దరులో ఏం చేసి ఉన్నారు. ఆ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటి ప్రారంభమవుతున్నది. అసలు వెంకటేశ్వర స్వామి వారు కలియుగ అవతార పురుషులని అందరూ కూడా అంటూ ఉంటారు. అసలు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఇది జరుగుతున్నటువంటిది కలియుగము. ఒక యుగ ప్రమాణము 4,72,000 సంవత్సరములు ఉంటుంది. ఒక యుగం కావడానికి ఒక యుగ ప్రమాణము 4,72,000 సంవత్సరములు. అటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కృతయుగంలో శ్రీ మహావిష్ణు అవతారమై, త్రేతాయుగంలో రామమూర్తిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, ఈ యొక్క కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుగా కొడుకు భక్తులందరికీ కూడా దివ్యమంగళ దర్శనవాక్యాన్ని కలిగిస్తున్నటువంటి అదిగో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వరుడు అంటే ఏమంటే పాపములు, కళేశ్వరుడు అంటే తొలగించేవాడు. అంటే కలియుగంలో పాపమానం ఎక్కువైనప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క భూలోకంలో సమస్తమైనటువంటి యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అవతారమై ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని 2 చేతులతో నమస్కారం చేసినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి పాపములు కలిగిపోయేటువంటి అవతార పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన యొక్క కళ్యాణాన్ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే స్వామి కళ్యాణాన్ని జరిపిస్తారో, ఎవరైతే స్వామివారి యొక్క కళ్యాణ తలంపాల అక్షతులు తీసుకొని శిరస్సులో జరుపుతారో, ఎవరైతే కళ్యాణానికి సహాయ సహకారాలు ధనరూపేణ వస్తువులుగా సాగిస్తారో వారందరికీ కూడా ఆ యొక్క కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుల యొక్క ఆశీస్సులు సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఉంటున్నాయని కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కూడి ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పటిదాకా కూడా గణపతి పూజ, పుణ్యాహవాసన, కంకణధారణ, బ్రహ్మరథ పూజ చేసుకోవాలి. అంటే మన ఇంట్లో కళ్యాణం జరుగుతున్నటువంటి మన బంధువులందరూ అట్లాగే పెరుగుతుంటామో ఆ యొక్క స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు 33 మంది దేవతలందరూ కూడా పూజ చేయాలి. గణపతులకు ఆవాహన చేసి ఆయన యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపాలి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా కంకణాలు కడుతూ ఉన్నారు. ఎంతమందిలో ఆ కంకణాలు అందరికీ కూడా
సాక్షాత్ బ్రహ్మ అంటే బ్రహ్మాక దేవీన పాలన అనేటటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. అసలు వివాహంలో అల్లుడు చిన్నవాడైనా కానీ కూడా మామగారు ఎందుకు కలుగుతారంటే అప్పటిదాకా కూడా నా యొక్క కుమార్తెని మహాలక్ష్మిగా భావించాను, అందువలన నా పూర్తిని చేసుకునేటటువంటి ఆ యొక్క వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని భావించి అల్లుడు చిన్నవాడైనా కానీ మామగారి వివాహ సమయంలో అల్లుడు గారి కాలు కడిగి ఆ యొక్క నీరు శిరస్సును కలిగి ఉండాలి. ఎందుకంటే కళ్యాణ మండపంలో వారి దంపతులు దేవుడు పార్వతీ పరమేశ్వర స్వరూపము, లక్ష్మీ నారాయణ ఆయుధముల యొక్క స్వరూపమే ఉంది ఆ యొక్క సమయంలో. అందువలన చిన్నవాడైనా కానీ ఆ సమయంలో మామగారు అల్లుడు గారి కాలు కడిగి ఆ యొక్క నీళ్లు శిరస్సును కలిగి ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క పాదములకి కడుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ నమస్కారండి. నీళ్ళు వస్తూ ఉన్నారు మా పాదాలుగా, మీరు పాదాలు కడుగుతూ ఉన్నారండి. నీళ్ళు అదేనండి నువ్వు తీసుకొని నీళ్లు పోసుకుంటారు అది పాదాలు వేయాలి. బ్రహ్మాండ పాదం ఓం నమః గణాయ సోమవారం మీరు అమ్మవారు నేను అమ్మవారి తరఫున అడుగుతున్నాం. వివాహ మహోత్సవానికి స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆ విషయాలు ఏంటంటే చెప్పాలి. అంటే స్వామివారి గురించి చెబుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ సర్వాధికాయ త్రిగుణ స్వరూపాయ చతుర్థ భువనాధీశ్వరాయ అంటే ఆయన యొక్క రూపం గురించి చెబుతున్నారు. ఆయన గొప్పతనం గురించి ఆయన ఎవరంటే పై నుండి 7 లోకాలు, కింద నుండి 7 లోకాలు. పై 7 లోకాలు అంటే ఏంటి? భూలోకము, భవలోకము, సువర్లోకము, ఆకులోకము, జనలోకము, సత్వలోకము, సత్యలోకము, పై నుండి 7 లోకాలు. కిందకి అతల ఉత్తర సుతల తలాతల సనాతల మహాతల పాతాళమైనటువంటి ఈ యొక్క 14 లోకాలకు కూడా ఆయనే అధినాయకుడని ఆ యొక్క స్వాగతంలో అందరూ చెప్పారు. అయితే మేము చెబుతున్నాను మా అమ్మవారి గురించి. భూగర్భమాత భవనైకజాత ఉదోరాధ్యావత భవంతరైనటువంటి గురించి చెబుతున్నా. మా యొక్క అమ్మవారి చూడండి ఎట్లా ఉంటుందో. మధ్య వైద్యుడి మకర మాణిక్యంలో ఉన్నటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అమ్మవారి యొక్క గల అపారమైనటువంటిది. అటువంటి అమ్మవారి వివాహం చేసుకోవాలంటే మీకు సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఉండాలని ఈ
శ్రీ మన్మహ విశ్వకర్మణ దింజాలయసత్యామేవాస్యాదాకాశస్య మధ్యే పరిభ్రమణానామై బ్రహ్మాండానాం ఏకసమయ యుక్తాయుక్తమాదహంకార పృథివ్యాపత్యజ వాయుయాకాశాభ్యామేతావతే విశ్వకర్మణమాత్మదైవదైః మనమయత్వస్తు విశ్వజ్ఞ పంచ బ్రహ్మవేదగలభిదే బ్రహ్మవిష్ణురుద్రేంద్రాదిత్యాది పంచమూర్తిభిः పాలితే అస్మిన్ బ్రహ్మాండగంధైవ మధ్యే ఆదిత్యరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిలాషంచమహాశక్తి విరావతే ఐరావత పుండరీక వామన ప్రధాంజన పుష్పంద సాగరమోదీకాభ్య అష్టవిద్ధయోగప్రతిష్ఠితే అష్టవిధ మహాజలపాతాల సప్తలోకాన ఉభయజలే భోగవస్త్రమహాజన సహస్రత్యం సప్తలోకాన అలోకానే మహానారాయణమహాజరాజరాజశ్రీ సహస్రనామంతర మందిరే ఇంద్రాగ్నియమలితవర్ణవాయుపుణ్యే ఈశానశ్చరుత్కాలే హిమరవాదునే హిరణ్యస్కందరుస్కందరాజస్కందరుశ్లోకాగ్రంథ మహానగరిచ్చిరే తదంతరపః ప్రైరో వైరాగ్యాత్మరుద్రామ దీయదే రామచంద్రప్రదయ్యేల భారతశిబింద విజయామరిద్రే వారిపడ మహారాజే అంగవంగకర్మికాశ్మీర కాంబారు సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రమృతమానమే కాలకేవల సౌరమాంచాల గోరమయా సుమర ద్రవిడ ద్రావిడ కర్ణాటక సర్వాణ మమరాట మానాట పాంచ బృందాంధ్ర కోరంద శాంతోయ ఉత్తర గాంధార విదర్భే హపాదిత పైకై ముందరులాద సూర దేవన ఐంద్ర లోక రాష్ట్ర మధ్యరాష్ట్రోద్ధరయామద్వాసావనేది సుందరత్యాగ్రేయ దేశభాషావిర అగ్నే గంగాయమయ సరస్వతి కృష్ణ ఇంద్యా గిరేయ పుణ్యదే వృత్తిదే నమోదయ కళ్యాణ మండపే ఇప్పుడు స్వామివారి గురించి అమ్మవారి గురించి చూడుతున్నారండి. అంటే స్వామివారు ఎవరు? వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీ పద్మావతి అమ్మవారు ఎవరు? అసలు ఈ సమయంలో మనం తెలుసుకోవాలని చెప్పి అందరూ కూడా స్వామివారి గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ స్వామివారు ఎవరు, అసలు గొప్పం ఏంటి, నాగారి పేరు ఎవరు? జగాధ్యాయనే అంగీరస ప్రత్యాన్యాయ భారద్వాజ త్రయాజయోరాంతస్య భారద్వాజ పరమాది గోత్రోద్భవాయ. అంటే ఈ సమయంలో స్వామివారి గోత్రం చెప్పారు. ఏమిటి స్వామివారి యొక్క గోత్రం? భారద్వాజ గోత్రం. చతుర్దశ కోణాధిపత్య శ్రీ వదతినాంత కోటి బ్రహ్మాండమాయ సర్వాధీరాయ సచ్చిదానందమూర్తే లీలామానుష విగ్రహాయ లీలామానుష విగ్రహాయ సప్తగిరి నివాసాయ మాయాతీతాయ మహారాజ పరమాత్రే. స్వామివారి యొక్క ముఖాలు గారి పేరు చెప్పారు. ఏమని? ఆయన పేరు మాయాది మహారాజ అన్నమాట. ఆయన తాతగారి పేరు మాయాది మహారాజ అన్నమాట. ఆయన తాతగారి పేరు చెప్పారు సోరసేన మహారాజు గారు. వెంకటేశ్వర స్వామి యొక్క తాతగారి పేరు స్వామివారి యొక్క తండ్రి గారి పేరు చెబుతున్నారు. వసుదేవ మహారాజు గారి యొక్క కుమారుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అని చెబుతున్నారు. నిత్య కళ్యాణ వైభవాయ శ్రీకృష్ణ తత్వాత్మనే అప్రాప్తవచో పరిశర్మయ భక్తయే శ్రీ శ్రీనివాస బ్రహ్మణే శ్రీ వెంకటేశ్వర నామ్నే సాక్షాదాయ స్వరూపాయ వరాయ. ఆయన గురించి చెబుతున్నారు. అంటే త్రిభువనాధీశాయ అంటే ఈ మూడు భువనాలకి కూడా ఆయనే అధిపతి అంటున్నారు. యుగ యుగాంతరేష అవతారాయ యుగ యుగాలకు కూడా ఈయన యొక్క అవతారము, ఈయన యొక్క ప్రభ వెలిగిపోతుంది అని చెబుతున్నారు. లీలామానుష విగ్రహాయ కలో ప్రత్యక్ష స్వరూపాయ భక్తవాన్మయాయ. కలో అంటే కలియుగంలో ప్రత్యక్షంగా భక్తులతో పూజించబడి స్వామివారి ఎదురు ప్రదర్శనాన్ని కలిగించేటటువంటి అవతారమే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం చెబుతున్నారు. నిత్య కళ్యాణ వైభవాయ. స్వామివారికి ఈ యొక్క కలియుగంలో నిత్యము కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయని చెబుతున్నారు. శ్రీకృష్ణ స్వరూపమైన ఆత్మప్రదానమూర్తయే. ఆ యొక్క కృతయుగము, కేదాయుగము, బ్రాహ్మణయుగం తర్వాత వచ్చినటువంటి కలియుగంలో
ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారం తర్వాత కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడని చెబుతున్నారు. శ్రీ శ్రీనివాస బ్రహ్మణే శ్రీ వెంకటేశ్వరాంనే సాక్షాత్ నారాయణ స్వరూపాయ ఆయన ఎవరు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశే అంటే ఆయన యొక్క స్వరూపమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అని చెబుతున్నారు. ఈ సమయంలో ఏనే పెళ్లి కుమారుడు అని చెబుతున్నారు. ఇదే విధంగా ఇప్పుడు లక్ష్మీదేవి గురించి చెబుతున్నారు. అంటే లక్ష్మీదేవి గారి యొక్క తండ్రి తాత ముత్తాత గారు ఎవరు, ఆ గోత్రం ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు. అంటే ఈ సమయంలో అమ్మవారి గురించి చెబుతున్నారు. ఆయన యొక్క ముఖాలు గారి పేరు చదువుతున్నారు. ఆయన యొక్క గోత్రము సౌభాగ్య గోత్రం అమ్మవారి. ఏ గోత్రము? సౌభాగ్య బ్రహ్మర్షి గోత్రం. విష్ణుంబర శర్మత్రి అమ్మవారి యొక్క ముఖాలు గారి పేరు విష్ణుంబర మహారాజు గారు. ఆ యొక్క ముఖాలు గారి పేరు విష్ణుంబర రత్నాకర శర్మ గారి యొక్క కుమార్తె క్షీరసాగర శర్మ గారి యొక్క కుమార్తె. అంటే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడి నుంచి వెలువడిందంటే దేవతలు రాక్షసులు ఒకనొక సమయంలో క్షీరసాగరాన్ని శివుడు ఉండగా క్షీరసాగరంలో అంటే ఐరావతము కలసము కామధేనువు ఈ విధంగానే అమ్మవారు క్షీరసాగరంలో నుండి వెలువడింది. ఆమె కుమార్తె అంటున్నారు. సకల సంపద సౌభాగ్యదాయే నేం శ్రీ లక్ష్మీ నామి సాక్షాత్ లక్ష్మీ కన్యావందనం. ఆమె ఎవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి చతుర్థ భువనాధీశ్వరి సాక్షాత్ వజ్ర వైడూర్య మకర మాణిక్యమైనటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణియే ఈ సమయంలో పెళ్లి కుమార్తె అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పద్మావతి అమ్మవారి గురించి ఆ గోత్రము ఆమె యొక్క తండ్రి తాత ముఖాల గురించి చెబుతున్నారు. వినండి. అంటే అమ్మవారి యొక్క గోత్రం పేరు ఆత్రేయ గోత్రం అట. అమ్మవారి బ్రహ్మావతి అమ్మవారు సువీర మహారాజు గారి యొక్క మనమరాలు ఈ పద్మావతి అమ్మవారు చెబుతున్నారు. సువర్ణ మహారాజు గారి యొక్క మనవరాలు పద్మావతి అమ్మవారు చెబుతున్నారు. ఆకాశ మహారాజు గారి యొక్క కుమార్తె ఈ యొక్క పద్మావతి అమ్మవారు చెబుతున్నారు. శ్రీ పద్మావతి చతుర్థ భువనాధీశ్వరి పయ్యల్లో కాలి కింద ఏడులో కాలి ఆమె అధినాయకురాలు. ఆమె ఎట్లా ఉంటుంది? వజ్ర వైడూర్య మకర మాణిక్యమైనటువంటి లావణ్యంతో చూడగానే రెండు చేతులు నమస్కారం చేయాలనేటువంటి దివ్యమంగళ స్వరూపిణి ఈ పద్మావతి అమ్మవారు ఈ సమయంలో పెళ్లి కుమార్తె అని వేదమంత్రులు చెబుతున్నారు. మీరందరూ కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకోవాలి. అక్కడ కూర్చున్న అందరూ కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకోవాలి. ఆ యొక్క స్వామివారు అమ్మవారి కన్యాదాన మహోత్సవం జరిగి ఉన్నది. అసలు కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి.
కన్యాదానం చేసినప్పుడు మామగారు ఆ యొక్క అల్లుడికి కొన్ని ప్రమాణ వాక్యాలు చెబుతారు. ఏమని? ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాగచేతవ్య అనేటటువంటి ప్రమాణ వాక్యాలు చెబుతారు. ఎందుకు అంటే అబ్బాయి ఇప్పుడు వరకు ఒంటరి వాడే, ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఎవరు అడిగేవారు. ఇక నుండి అమ్మాయి ఉన్నది, నీవు ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళమని మామగారు చెబుతారు. అంటే పనికి కాదు, అంటే తీర్థయాత్రలకి దేవాలయాలకి ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు నీవు ఒక్కడికే వెళ్ళకుండా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళమని, అటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలమని మామగారు ఆ యొక్క సమయంలో అర్థిస్తాడు. అది ధర్మేచ. అర్థేచ అంటే నీ ఇంట్లో నీకు ఎటువంటి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయో నీతో పాటుగా ఈ అమ్మాయికి కూడా నీతో సమానమైనటువంటి హక్కులు కల్పించమని అర్థిస్తున్నాడు. కామేచ సమస్తమైనటువంటి సుఖభోగాలందు నీవు అమ్మాయిని అతిచరించవద్దు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో చెప్పి ఉన్నాడు. అదే ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాగచేతవ్య అనేటటువంటి ప్రమాణ వాక్యాలు చెప్పి ఈ యొక్క కన్యాదాన మహోత్సవాన్ని జరుపుకున్నారు. అదేవిధంగా తిరైహి యవైహి మాసైహి ససరైహి నక్షత్రైహి ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందంటే, తెలవులు అంటే నల్లమూలు. ఈ నల్లమూలు భూమి మీద నుండి ఒక కుప్పలాగా నక్షత్ర మండలాన్ని దాచేయడంలో కూడా కుప్పలాగా పడితే ఎన్ని లక్షల వేల నల్లమూలు గింజలైతే ఉంటాయో అటువంటి గింజలు సంవత్సరానికి ఒక చెట్టు తీసి పక్కన పెట్టడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని లక్షల సంవత్సరాలు ఈ యొక్క గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఫలితరాలు గతించినటువంటి వారు ఇక జరగబోయేటటువంటి ఫలితరాల వారందరికీ కూడా ఈ కన్యాదాన ఫలితం దక్కుతుందని చెప్పబడుతూ ఉంది. అందరూ అనుకుంటూ ఉంటారు నీ గతి ఇంతే, నీ గతి ఇంతే అని వాడుకలో భాష ఉంటుంది. గతి అంటే ఏమిటి అంటే స్వర్గలోకానికి దారి అనే అర్థం. అపుత్రస్య గతి నాస్తి అంటారు. పుత్రులు లేనటువంటి వారికి గతులు లేవు అని చెబుతున్నారు. గతి అంటే స్వర్గలోకానికి దారి అనే అర్థం. అందువల్ల పుత్రుని కని ఆ యొక్క పుత్రుని చేత ఈ యొక్క కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కన్యాదానం చేస్తే పుత్రుల కన్నా కూడా అమ్మాయికి కన్యాదానం చేయడం వల్ల అటువంటి పుణ్యం కలుగుతుందని వేద శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇదే విధంగా ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా గుణజలకర అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అంటే జలకరాంగం. అసలు జలకరాంగం ఎందుకు పెట్టుకోవాలి? ఒకసారి గోవిందా చెప్పాలా? గోవిందా గోవిందా గోవిందా.
అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలి చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుపుల జ్యోతికి కర్పూరహారతి, సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ దయామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి